బుల్లితెర ఆడియన్స్ ఫేవరెట్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 సీజన్ చివరికి వచ్చేసింది. మరో వారంలో ఈ షో ముగియనుంది. ఇక వచ్చే వారమంతా హౌస్ లో ఫినాలే వీక్ జరగనుంది. ఇందుకు టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే అర్హులు. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ తప్పనిసరైపోయింది. ఇందులో భాగంగా శనివారం నాటి ఎపిసోడ్ లో జబర్దస్త్ కమీడియన్ రోహిణి ఎలిమినేట్ చేశారు. టాప్ 5 ఖచ్చితంగా ఉంటుందనుకున్న రోహిణి అనూహ్యంగా బయటకు రావడం ఆమె అభిమానులను నిరాశకు గురి చేసింది. అయితే ఫినాలీలో అడుగుపెట్టినప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మన్ననలు గెలుచుకుంది రోహిణి. అంతేకాదు కళ్ళు చెదిరే రెమ్యునేషన్ కూడా అందుకుంది. గతంలోనే బిగ్ బాస్ మెయిన్ కంటెస్టెంట్ గా వచ్చిన రోహిణి 8వ సీజన్ లో మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితేనేం హౌస్ లో ప్రధాన కంటెస్టెంట్స్ కంటే తానే చాలా బెటర్ అనిపించుకుంది. ఓవైపు కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఫిజికల్ టాస్క్ లోనూ సత్తా చాటింది, ఓటింగ్ లోనూ సత్తా చాటింది. అయితే టాప్ 5 కోసం కంటెస్టెంట్స్ సెట్ అయిపోయిన దృష్ట్యా రోహిణి తప్పక ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి దాపరించింది. ఇక బిగ్ బాస్ 8 సీజన్ లో రోహిణి దాదాపు 9 వారాల పాటు ఉంది. కాగా హౌస్ లోకి వచ్చే ముందు వారానికి 2 లక్షల రూపాయల చొప్పున బిగ్ బాస్ నిర్వాహకులతో ఆమె ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆమెకు సుమారు 18 లక్షల రూపాయల చొప్పున పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. కాగా తన మాటలు నటనతో ఆడియన్స్ ను నవ్వుల్లో ముంచెత్తే రోహిణి గతంలోనూ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొంది. 3వ సీజన్ మెయిన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. అయితే పెద్దగా రెమ్యునేషన్ అందుకోలేదు. ఈసారి మాత్రం ఆమె భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.